మరి ఆరో రాశి కన్యా కన్యా రాశి యాహ్! వాళ్ళకి 2025 రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కన్యా వారికి గనక తీసుకుంటే ఫస్ట్ వీళ్ళకి కేతు ప్రెజెంట్ లగ్నంలో ఉన్నాడు. సో, ఓకే. కేతు ఉన్నప్పుడు ఒక 9, 10 మంత్స్ నుంచి హ్మ్. సర్వసాధారణంగా వీళ్ళకేంటంటే కొంచెం ఆటంకాలు ఎక్కువవుతూ ఉంటాయి. ప్రతీది గూడా ఏదో అంటే ఒక విరక్తి, వైరాగ్యం, హ్మ్. నాకేమి ఇంట్రెస్ట్ లేదనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంటుంది. ఇది హ్మ్. ఎప్పటి వరకు ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ మే 30వ తేదీ వరకు ఉంటుంది. ఎందుకు హ్మ్. అంటే 12లోకి వెళ్ళిపోతాడు. 12లోకి వెళ్ళినప్పుడు ఈ ఈ ఈ యొక్క తత్వం మారిపోతుంది. మైండ్ ఓకే. సెట్టు, ఇంట్రెస్ట్ లేకపోవడము, విరక్తిగా, వైరాగ్యంగా ఉండడము, డిప్రెషన్‌గా ఉండడం ఇవన్నీ పోతాయి మే తర్వాత నుంచి. కాకపోతే 12లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంచెం ఏదైనా మెడికల్ రిలేటెడ్ వాటికి ఇన్వెస్ట్‌మెంట్స్, ఖర్చులు కొంచెం పెరుగుతుంటాయి మెడికల్ పరంగా. ఈ కేతువు లగ్నంలో ఉన్నప్పుడు సప్తమంలో రాహు ఉంటాడు సర్వసాధారణంగా. అప్పుడేంటంటే వీళ్ళు ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు చేయడం మంచిది. ఓకే. బట్ ఎప్పుడైతే 6లోకొస్తాడో ఇప్పుడు 12లో కేతువు వెళ్తే కన్యవారికి 6లోకొస్తాడు రాహు. హ్మ్. సో, 6వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా ఈ 6లో రాహు పర్టిక్యులర్‌గా ఏదైనా పోటీ తత్వం అంటే ఏదైనా ఉ ఒకరి మీద గెలవడానికి హ్మ్. ఆహ్, కొంతమంది చూడండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ వాటికి ఇట్లాంటి వాటికి బాగా యోగిస్తాడు. ఓకే. కన్యా వీళ్ళలో కూడా లగ్నంలో కాంపిటీషన్ ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంటుంది. ఓకే. అయితే మార్చి వరకు గూడా ఎప్పుడైతే మీకు సాటర్న్ మీకు 6లో ఉన్నాడో, హ్మ్. సర్వసాధారణంగా 6లో సాటర్న్ ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఎంతైతే ఎఫర్ట్ పెడతామో, ఆ ఎఫర్ట్ తగ్గట్టుగా ఫలితం వస్తుంది. ఓకే. 6 శని, 12 11, 3 మంచిదంటారు చూసారా? హ్మ్. ఎఫర్ట్‌కి ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఒక పని చేస్తాం. ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం దీనికి తగ్గట్టు రిజల్ట్ వస్తుందా? రాదా? అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అవును. కానీ 6లో శని ఏంటంటే వీళ్ళకి మార్చి 30 వరకు 6లో శని నడుస్తాడు. ఎఫర్ట్‌కి తగ్గట్టు ఫలితం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విదేశీ సంబంధాలే కుదురుతాయని చెప్పుకున్నాం. హ్మ్. ఇష్టపడిన వారిని కూడా చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏదైనా వివాహ విషయాలు నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపలే క్లోజ్ చేసుకోవడం మంచిది. ఓకే. 2025 మార్చ్ లోపలే సెట్ చేసుకోవడం మంచిది. ఒక్కసారి వన్స్ మళ్ళీ శని గనుక సెవెంత్‌లోకి వెళ్ళాడంటే కొంచెం ఆగుతూ ఉంటాయి. అంటే ఇష్టపడిన వారిని చేసుకుందాం అనుకుంటే అది ముందుకు వెళ్ళినట్టే వెళ్తుంది. మళ్ళీ ఆగుతూ ఉంటుంది. హుహు. స్లో డౌన్ అవుతూ ఉంటుంది. మరి ఈ లోపు వివాహమైన వాళ్ళది తర్వాత బావుంటుందంటారా? ఈ లోపల వివాహం అయితేనే వీళ్ళకి తొందరగా మూవ్‌మెంట్ ఉంటుంది. ఉంటుంది. ఓకే. అదర్‌వైజ్ అది మూవ్‌మెంట్ అనేటువంటిది స్లో అవుతూ ఉంటుందనమాట. అది హుహు. చూసుకోవాలి. ఓకే. అండ్ అలాగే అంటే ఎందుకంటే ఈ పార్ట్నర్‌షిప్స్ వివాహం ఒకటే కాదు. సప్తమంలో శని సంచరించేటప్పుడు ఒక బిజినెస్ పార్ట్నర్స్ అనుకున్నాం. హ్మ్. ఆ వ్యక్తి నేను డబ్బులు పెడతానంటాడు. ఈయన స్టార్ట్ చేస్తాడు డబ్బులు పెట్టడు. ఇది మధ్యలో ఆగిపోతుంది. ఓకే. కాబట్టి ఏంటంటే కొంచెం పార్ట్నర్‌షిప్స్ గాని, కొంచెం పక్కాగా మాట్లాడుకొని వీళ్ళు నిజంగానే మనీ ఈ డబ్బులతో స్టార్ట్ చేస్తాడు. ఆయన చూస్తే రాడు. అవును. ఇది మధ్యలో ఆగిపోద్ది. ఇవి కొంచెం చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ జూపిటర్ మీకు 15 మే వరకు 9వ స్థానంలో ఉంటూ దాని తర్వాత దశమంలోకొస్తాడు. ఓకే. చాలామంది ఏంటంటే 9లో ఉంటేనే, 5లో ఉంటేనే లగ్నానికి బలం ఇస్తాడనుకుంటాడు. 10లోకి పోతే లేదనుకుంటారు. కానీ అది కాదు. హుహు. 9లో ఉంటే లగ్నానికి బలం. అంటే జీవుడికి స్పిరిచువల్‌గా గాని అన్ని విషయాల్లో బలం ఇస్తాడు. కానీ దశమంలోకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్‌కి బలం ఇస్తాడాయన. ఓకే. సో, ఫైనాన్షియల్ స్ట్రెంత్ పెరుగుతది మే 30 తేదీ నుంచి గూడా. హ్మ్. సో, వీళ్ళకి మే 15 తర్వాత నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుందని అర్థం చేసుకుంటూ, మే 30 నుంచి లగ్నం నుంచి ఎప్పుడైతే కేతువు జరిగిపోతాడో కొంచెం అంటే ఏమవుతుందంటే కేతువు లగ్నంలో ఉన్నప్పుడు కొన్ని మనకి లౌకికమైనటువంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. నాకేమి వద్దు. ఇవుంటాయి. ఎలా ఉంటుందంటే వివాహం చేసుకుంటే నాకొద్దంటారు. నేను జాబ్ చేయండి వద్దంటారు. ఏదైనా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అది నాకేం అక్కర్లేదంటారు. అట్లాంటి దాని నుంచి బయటపడతారు. ఈ ఓకే. సంవత్సరం మే తర్వాత మాత్రం వీళ్ళు. ఓకే. యాహ్! మరి 2025లో కన్యా రాశి వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏమున్నాయండి? వీళ్ళు ఎప్పుడూ పాటించవలసిన రెమెడీ నిత్యము ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. ఓకే. ఓం నమో వెంకటేశాయ. ఈ హ్మ్. నామం వీళ్ళకెప్పుడు మైండ్‌లో తిరుగుతుందంటే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఏదైనా ఒక నామస్మరణ చేస్తే మన చుట్టూ మనకు తెలియకుండా ఒక ఆరా తిరుగుతూ ఉంటుంది. అవును. ఆ శక్తి ఆ నామస్మరణతో. హ్మ్. అది మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఓకే. యాహ్! ఓకే గురువుగారు. థాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః.